హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ రెసిపీ, అదేనండి రాగి ఉప్మా. రాగి పిండితో ఉప్మా ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ప్రాసెస్లో చేసినట్లయితే కనుక. మనకి రాగి పిండిలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా హెల్దీగా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ రాగి ఉప్మా చేసుకున్నట్లయితే కనుక వారానికి ఒక 2 సార్లు అయినా చేసుకోవచ్చు ఈ ఉప్మాని. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుని కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు లేదా పల్లీలైనా వేసుకోవచ్చు. తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొన్ని అల్లం ముక్కలు, అలాగే 1 ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసేసుకుని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి సగం పైన వేగిన తర్వాత ఒక పెద్ద టమాటా తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటా, ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి పచ్చి వాసన లేకుండా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముందే వేసేయమంటే కనుక మెత్తగా అయిపోతాయన్నమాట. అంటే ఇలా వేస్తే కనుక పిల్లలు తినడానికి బాగుంటుంది, ఎక్కువ కారం తిక్కకుండా ఉంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదా, దీనిలోనే ఇప్పుడు 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, తెల్ల ఉప్మా రవ్వ. దాన్ని వేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి మార్చేసుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అదే కప్పు రాగిపిండి వేసుకోవాలి. అచ్చంగా రాగిపిండితో చేస్తే కనుక అంత టేస్టీగా ఉండదు. ఇది మంటని లో ఫ్లేమ్లో వేయించుకునే లోపు అదే కప్పుతోటి 5 కప్పులు వాటర్ తీసుకుని పక్కన స్టవ్ పైన పెట్టుకుని మరిగించుకోవాలి. మనకి ఇది ఒక 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మనం ఉత్తి రాగి పిండితో చేస్తే కనుక పళ్ళకు అంటుకుపోయి మనకి రాగి సంగట్లాగా ఉంటుందన్నమాట. మనకు దానికోసం బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు మరిగించుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసేసుకోవాలి. 2 కప్పుల రాగి పిండి ఉప్మా రవ్వకి 5 కప్పులు వాటర్ వేసుకుంటే మనకు కరెక్ట్గా బాగా ఉడుకుతుందన్నమాట. చూడండి, మంటని సిమ్లోనే ఉంచేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, దగ్గరికి పడిపోయింది కదా. చూడండి, ఈ విధంగా ఉండగా మనకి స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసేసుకుని దీనిలో ఇష్టమైతే కనుక 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. తర్వాత వేయించుకున్న జీడిపప్పు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఈ క్వాంటిటీలో చేసిన ఉప్మా 4 వరకు వస్తుంది. ఒక ఫ్యామిలీకి సరిపోతుంది అన్నమాట. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.